నీకు కష్టాలు వస్తున్నాయా? అయితే ఈ వాక్యం నీకోసమే, దయచేసి వినండి. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాల సిరీస్ కి స్వాగతం. ఈరోజు డే 24, 24వ రోజు. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి కష్టానికి తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, పరీక్షలు తప్పవు. కానీ ఒక గొప్ప సత్యం ఏంటంటే ప్రతి కష్టం తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి బంగారం తీసుకోండి, గోల్డ్. అది అగ్నిలో ఉడకబెట్టిన తర్వాత అది మరింత విలువైనదిగా మారుతుంది. అగ్నిలో వేసి దాన్ని అటుకాల్చి ఇటుకాల్చి దాన్ని అగ్నిలో వేసి పుటం వేసి అప్పుడు అది విలువైనదిగా మారుతుంది. అట్లానే వజ్రం కూడా అంతే, డైమండ్. అది ఒత్తిడికి లోనే ఉంటుంది, దాని మీద బరువుగా ఉంటుంది. దాన్ని అగాధములో చీకటిలో ఉంచుతారు. అలా చీకటిలో ఉండి తర్వాత వెలుగులో మెరుస్తుంది. అలానే మనం కూడా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత దేవుడు మన విలువ పెంచుతాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడిచి మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడను. కష్టాల తర్వాత వచ్చే ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా మన విశ్వాసం బలపడుతుంది. కష్టం వచ్చినప్పుడు మనం దేవుని నమ్మకం మీదనే నిలబడతాం. నెంబర్ 2, రెండోదిగా దేవుని కృప అనుభవిస్తాం. కష్టాలు మనం ఒంటరిగా లేము, దేవుడు మనతోనే ఉన్నాడు, ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. నెంబర్ 3, మూడోదిగా మన జీవితం సాక్షిగా మారుతుంది. మన కష్టాల తర్వాత వచ్చిన జయమే ఇతరులకు ప్రోత్సాహం అవుతుంది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు ఇతరులకు రేపొద్దున గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. ఈ కష్టాలు, ఈ సమస్యలు ఏది కూడా శాశ్వతం కాదండి. కానీ కష్టాల తర్వాత వచ్చే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ప్రతి కష్టానికి ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. కాబట్టి వెనక తగ్గొద్దు, ధైర్యంగా ముందు సాగండి. దేవుడు మీ జీవితాన్ని బంగారంలా, వజ్రంలా వెలిగిస్తాడు.